జీవితము నూతన అనుభవము ప్రభు యేసుని కృప వలన పాతవి గతించిపోయెను ప్రభు యేసుని కృప వలన సమస్తము నూతనమాయెను హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరొకసారి నూతన జీవమైనటువంటి యొక్క కార్యక్రమంలో మనం కలుసుకుంటకు దేవుడిచ్చిన కృపబడి దేవుని నామమునకు వందనములు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనము 20వ వచనం ఈ 2 వచనాలు కూడా ధ్యానించాలని నేను కోరుచూ ఉన్నాను. ఈ భాగంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇది చెప్పాలంటే నూతన నిబంధనలో లేక కొత్త నిబంధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా చెప్పవచ్చు. అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. యేసు ప్రభు పుట్టడం ఒక చరిత్ర ప్రారంభమైతే, ఆయన పెరగడం ఒక చరిత్రగా ప్రారంభమైతే, ఇక్కడ ప్రభు శిష్యులను పిలవటం లేకపోతే కొంతమంది వ్యక్తులను పిలవటం అనేది ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మనకు కనబడుచున్నది. ఈ భాగంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు కొంతమంది వ్యక్తులను. ఆ వ్యక్తులతో ఒకటే అంటున్నాడు, నా వెంబడి రండి. నా వెంబడి రండి అన్నప్పుడు అప్పటి వరకు వాళ్ళకున్న దారి వేరు, వాళ్ళకున్న ఆలోచనలు వేరు, వాళ్ళ ప్రణాళికలు వేరు, వాళ్ళ తీరుతెన్నులు వేరు, వాళ్ళ జీవితమే వేరు. ఇప్పుడు నాకు కూడా రండి, నేను మిమ్మలను నడిపిస్తాను, లేకపోతే నన్ను వెంబడించండి, నాతో మీరు ఉండండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక అలంకారప్రాయమైన విషయం ఏంటంటే, నేను మేము మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. మనుషులు పట్టే జాలరులుగా వారిని చేస్తానన్నప్పుడు మనకు సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే, వారు చేపలు పట్టే జాలరులు. చేపలు పట్టే వారిని మనుషులు పట్టేవారిగా చేస్తాను అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ పని మొత్తం మారిపోతుంది, ఒక శ్రేష్టమైనటువంటి జీవితంలోకి వారు నడిపిస్తూ ఉన్నాడు. ఇదే యేసు ప్రభు లోకానికి చేసే ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ లోకంలో చాలా దారులు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చాలా జ్ఞానము కూడా లోకంలో ఉంది. జ్ఞానం లేదని ఎవరు చెప్పట్లేదు, దారులు లేవని ఎవరికి చెప్పట్లేదు, ఉపాయాలు లేవని ఎవరికి చెప్పట్లేదు. ఉన్న వాటికంటే వేరైన దానిని, లేకపోతే ఉన్న వాటికంటే గొప్పదైన దానిని యేసు ప్రభు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. సాధారణంగా కొంతమంది మనుషులను గురువులుగా చేసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పనిచేసే ఉద్యోగులు కానీ పనివారు కానీ వారి యజమానులనే ఇంకా ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ యజమానులు వీళ్ళు పనివారు కనుక, ఉద్యోగస్తులు కనుక ఆ యజమాని చెప్పు చేతల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ కనబడే వ్యక్తులు కూడా ఏదో వాళ్ళ తోచిన దారిలో వాళ్ళు ఉన్నారు. అందులో చేపలు పట్టేవారంటే అదేమి చిన్న పని ఏమి కాదు, చాలా లాభసాటి అయిన పని, పెట్టుబడి లేని వ్యాపారం లాగా ఉంటుంది చేపలు పట్టడం అంటే. చేపలు పెంచరు, చేపల కొరకు ఏమి ఖర్చు పెట్టరు, కేవలం వలలు వేసుకుంటారు, పడవ తీసుకుంటారు, వలలు తీసుకుంటారు, బయలుదేరుతారు, చేపలు పట్టేవాళ్ళు కానీ చేపల వ్యాపారం చేసేవాళ్ళు కానీ చాలా డబ్బు సంపాదిస్తారు. ఎందుకంటే ఆ వృత్తి అలాంటిది, ఆ పని అంత లాభసాధకమైంది. అంత లాభసాధకమైన పని చేసుకునే వాళ్ళతోటి యేసు ప్రభు అంటున్నాడు కదా, మీ పని ఆపేయండి, నేను మీకు క్రొత్త పని చూపిస్తాను. నేను చూపించే పని మీరు చేపలు పడుతున్నారు ఇప్పటివరకు, ఇప్పుడు మనుషులు పట్టేవాళ్ళుగా చేస్తాను, మనుషుల్ని సంపాదించేవారిగా నేను చేస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనుషులు సంపాదించాలని రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు, కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి, కొన్ని మార్కెటింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఆ పని ఏమీ కాదు ఇక్కడ ప్రభు చెప్పే పని. ప్రభు చెప్పే పని అలాంటి మనుషులు సంపాదించే రాజకీయ నాయకుల్లాగా, మార్కెటింగ్ ఏజెన్సీలాగా, లేదా కొంతమంది దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు ఉంటారు.
ఇలాంటి వాళ్ళు మనుషులు సంపాదించి వాళ్ళ వల్ల వేసుకుని తిప్పకుండా తిరుగుతూ ఉంటారు. అలాగూ చేయటానికి కాదు ఇక్కడ యేసు ప్రభు పిలిచేది లోకస్తుల స్వార్థపూరితమైన ఆలోచనతో కూడిందిగా ఆయన పిలవట్లేదు. ఆయన మనుషులను పట్టే జాలరు గట్టి ఇక్కడ మనుషులను పట్టడం అంటే మనుషులను పట్టి వారిని ఒక వెలుగులోనికి నడిపించే పని వారికి అప్పచెప్తూ ఉన్నాడు. ఈ లోకమునకు యేసు ప్రభు చేసే పని ఏమిటంటే చీకటి నుండి వెలుగునకు, నరకము నుండి జీవమునకు అనే 2 ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. చీకటిలోంచి వెలుగులోకి ప్రజలు తీసుకురావటం ఒకటి, నాశనంలోంచి జీవంలోకి మనుషులు తీసుకురావటం రెండవది. ఈ 2 పనులు ఈ మనుష్యులను పట్టడంలో ఉంది. ఒకసారి ఈ బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పాడు కదా, ఒకటే చెప్పాడు. ఆయన చెప్పింది చాలా శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుని వాక్యము లేకపోతే దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగిస్తున్నానని చెప్పాడు. అది దేవుడు చేసే పని. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని ఏదో మూలం తోసేసి ఒక బానిసలాగా ఉంచేసి అణిచేసి నొక్కేసి వాడికి అభివృద్ధి లేకుండా చేసే పని పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు చేయదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూపించి అమెరికాలో కొంత భాగం ప్రజలు ఏ పరిశుద్ధ గ్రంథం మాకు బోధిస్తుందో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నమ్ముతున్నాం, మేము నమ్ముతున్నాం, ఆ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మాకు స్వతంత్రాన్ని ఇవ్వండి అని చెప్పి బ్రిటిష్ వారిని అప్పుడు అడిగారని చరిత్రకారులు చెప్తారు. అది పరిశుద్ధ గ్రంథం చేసే పని ఏంటంటే బానిసలైన వారికి విడుదల, నాశనం అయిపోయే వారికి జీవం, చీకటిలో ఉన్న వారికి వెలుగు, కృంగిపోయిన వారి కొరకు తల ఎత్తువారుగా చేసే స్థితి, ఇది పరిశుద్ధ గ్రంథం చేసే పని. అదే పనిని ప్రభు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళతో చెప్తున్నాడు, మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్తూ ఉన్నాడు. మనుషులను పట్టే జాలరులుగా చేసి మనుషులు ఆశీర్వదించబడేలా చేస్తారు. ఇందాక మీరు చెప్పాను, థామస్ ఆల్వా ఎడిసన్కి జ్ఞానము దేవుడిచ్చాడు, దేవుడు నాకు వెలిగిచ్చాడు. లేకపోతే దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో ఉన్న 19వ కీర్తనలో చూస్తే దావీదు అనే భక్తుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అది వెలుగంటే అర్థం ఏంటంటే ఏది తెలియని గమ్యము లేని జీవితాన్ని జీవిస్తున్న మనుషులు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళిపోతున్నటువంటి మనుషులకు గమ్యాన్ని, దారిని చూపించి వారికి వెలుగును ప్రసాదించేదే ఈ పరిశుద్ధ వాక్యం బైబిల్ గ్రంథం. కాబట్టి అందుకొరకు యేసు ప్రభు అంటున్నాడు, ఓ ప్రియమైన నా బిడ్డలారా, మిమ్మలను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ మనుషులను పట్టే జాలరులు అంటే వారిని వారి ఉన్న స్థితిలోంచి విడిపించటానికి మనుషులు పట్టే జాలరులు. మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అనుభవాలు చెప్పబడ్డాయి. అదేంటంటే పాపపు బంధకాలు ఒకటి, సాతాను బంధకాలు ఒకటి. పాపపు బంధకాలు, సాతాను బంధకాలు, ఇవి బంధకాల్లాగా ఉండవు కానీ బంధకాలే. చాలామందిని చూస్తూ ఉంటాం, మంత్రాలతో తాళ్ళు వేసుకుని తిరుగుతూ ఉంటారు, చేతులకు తాళ్ళు కట్టుకుంటారు, కాళ్ళకు తాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు తీర ఎక్కడికి వెళ్ళి అవి తెచ్చుకున్నారు అంటే ఒక దెయ్యంతో నిండిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అవి తెచ్చుకుంటారు. ఒక దెయ్యంతో నిండిన వాడు దెయ్యము సంబంధమైన దానిని ఇస్తాడు, అది తెచ్చుకొని వీళ్ళు కట్టుకుని మరికొన్ని దెయ్యాలు వీళ్ళ జీవితాల్లోకి తెచ్చుకుంటారు. దాన్ని ఏమనాలో అర్థం అవ్వదు. అది వాళ్ళకి ఇంపుగా ఉండొచ్చు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే జ్ఞానవంతులై ఉండొచ్చు, కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకనే యేసు ప్రభు అన్నాడు, చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వటానికి, దేవుని కొరకు పట్టడానికి, ఎవరి స్వార్థం కొరకు కాదు, దేవుని కొరకు అంటే దేవుడి ఆశీర్వాదాన్ని పొందటానికి, దేవుడిచ్చే జీవపు వెలుగైన జీవితాన్ని జీవించడం కొరకు వారిని పట్టాలి. అలాగ పట్టే జాలరులుగా మిమ్మలను చేస్తాను. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఉన్న స్థితిలోంచి వేరైన ఉన్నతమైన స్థితిలోనికి యేసు ప్రభు వారిని నడిపిస్తాను అని చెప్తున్నాడు. చాలామంది మనుషులు వాళ్ళు ఉన్న స్థితిలో తృప్తి పడిపోయి అక్కడ ఆగిపోయి ఉంటారు. దాన్ని ఆగిపోవటం అంటారు. ఆగిపోవటం అంటే ఉదాహరణ మీకు చెప్పాలంటే ఒక వ్యక్తి నేర్చుకోవటం ఆపేస్తే అక్కడే ఆగిపోతాడు. ఏ పని చేసేవాడైనా రోజు రోజుకి అభివృద్ధి పొందాలి. దానికి అందుకనే సీనియారిటీని బట్టి జీతం పెంచుతారు, సీనియారిటీని బట్టి కొత్త కొత్త ఉద్యోగాలు ఆఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే అతడు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఇంకా నేర్చుకుంటూ అభివృద్ధి అవుతున్నాడని తలంచి అతన్ని పరీక్షించి ఆ వ్యక్తి కొరకు ఎక్కువ జీతాలు ఆఫర్ చేస్తూ ఉంటారు.
మీకు ఎందుకు చెప్తున్నాడు? నేర్చుకునేవాడు అంతకొంతకు అభివృద్ధి అవుతాడు. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథం బట్టి నేర్చుకునే ప్రజలను దేవుడు లోబడే వారిని వారు ఉన్న స్థానంలోంచి ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే భక్తులు అనేక మంది కనపడతారు. అబ్రహాం కనపడతాడు. అబ్రహామును చూస్తే అతడు ధనవంతుడే, సౌకర్యాలు ఉన్నాయి, మంచి బంధువర్గం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అంతా తృప్తిగానే ఉంది అబ్రహాంకి. నిజమే, మానవుడికి తానున్న స్థితి తృప్తిగానే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీ ఉన్న స్థితి సరైనది కాదు, నీ స్థితిలోంచి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, నేను నడిపిస్తాను రా అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టించాడు కనుక ఆయన తన అమూల్యమైన ప్రేమ చేత, విలువైన ప్రేమ చేత నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు లోబడితే నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాడు. అబ్రహాము తన ధనవంతుడు, భాగ్యవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, మంచి బంధువర్గం ఉన్నవాడు, ఏ డోకా లేని వ్యక్తి. అలాంటి వ్యక్తితో దేవుడు చెప్తే నువ్వు నేనైతే ఏమంటామంటే, దేవుడా నేనున్న స్థితి చాలా గొప్పది, ఇంతకంటే గొప్పదేమీ నాకు తెలిసింది లేదు, నువ్వేదో చేస్తానంటున్నావు, ఏం చేస్తావో నాకేం తెలుసు, నువ్వు ఇచ్చేది నాకు వద్దులే, నీ ఆఫర్ నాకు వద్దు కానీ నీ దగ్గర పెట్టుకో అని చెప్తాం. ఎందుకంటే మనకి అబ్రహాంకున్న విశ్వాసం లేదు. ఈ రోజుల్లో ప్రజలు అనేక మంది ఈ స్థితిలోనే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, పిలుస్తున్నాడు, బయటకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పిలిచే పిలుపు ఆలకించడానికి అనేక మంది సిద్ధంగా లేరు. అబ్రహాం అయితే దేవుడు పిలిచిన పిలుపును విన్నాడు. పోయి దేవుడు ఏం చేస్తాడో అబ్రహాంకి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాంకి తెలియదు, వెళ్ళిన చోట ఏముంటుందో అబ్రహాంకి తెలియదు. తెలియనప్పటికీ చెప్పినవాడు దేవుడు కనుక ఈ మాట ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. చెప్పినవాడు మనకి ఎలా ఉంటుందంటే, ఏ రాయైనా ఒకటే పళ్ళును కొట్టుకుంటా కానీ సామెతోటి ఉంది మనకి అన్ని రాళ్ళు ఒకలాగే ఉంటాయి, కానీ అన్నీ ఒకటెప్పుడు కాదు. సజీవుడైన దేవుని వంటి వాడు ఈ లోకంలో మరెవడును లేడు. ఈ పరిశుద్ధ గ్రంథం జీవము గల సజీవుడైన దేవుణ్ణి ఈ పరిశుద్ధ గ్రంథం లోకానికి చూపిస్తుంది. ఇలాగూ దేవుణ్ణి లోకానికి చూపించిన గొప్ప దేవుణ్ణి మరి ఏ గ్రంథము చూపించలేకపోయింది. దేవుడనే పేరుతో మనుషులు బయలుదేరుతున్నారు కానీ సజీవుడైన దేవుని దగ్గరికి నిజంగా చేర్చే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే ఇది వెలుగైన గ్రంథం, లోకములో వెలుగైన గ్రంథం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు శక్తిని ఎరిగి అబ్రహాము దేవుని వైపు తిరిగి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు. అబ్రహాము అతని సంతానాన్ని కొరకు దేవుడు చెప్పిన మాట ఇప్పటికీ ప్రపంచంలో నెరవేరుతుంది. ఇప్పటికీ అబ్రహాం యొక్క సంతానమైన ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచమంతటా వ్యాపించున్నారు, అది ఒక ఎత్తు. వారు ఒక దేశంగా ఒక చోట నివసిస్తున్నారు, ఒక ఎత్తు. వారైనా వీరైనా ప్రపంచానికి వెలుగునిస్తున్నవారే. ఎంత వెలుగునిస్తున్నారంటే 90% కనిపెట్టబడిన వస్తువులన్నీ కూడా వాళ్ళే కనిపెట్టారు. అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ జ్ఞానం వాళ్ళతో ఆగిపోలేదు. దేవుడు చెప్పాడు, నిన్ను అనేక మంది ప్రజలకు ఆశీర్వాదంగా చేస్తానని దేవుడు చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరుతుంది. అలాగూ దేవుడు పిలుస్తున్నాడు, నేను నీకు చూపించే చోటికి రమ్మని పిలుస్తున్నాడు. నీవున్న చోటులో నీకున్నదేదో దాన్ని బట్టి తృప్తిపడిపోయి, నీకున్న జ్ఞానాన్ని బట్టి తృప్తిపడిపోయి, నీవేదో అనుకుని ఇదేనని చివరికి తీసుకెళ్ళిపోతుందని అక్కడ తృప్తిపడిపోయి ఉంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మనుషులు పట్టే జాలరుగా ఉన్న స్థితి నుంచి, చేపలు పట్టే జాలరుగా ఉన్న స్థితి నుంచి మనుషులు పట్టే జాలరులుగా ఉన్న స్థితికి నేను తీసుకొని వెళ్తానంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజున ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రపంచంలో ఏ మనుషుడు బయలుదేరినా ఆ వాక్యమును ప్రజలు నమ్మవలసిందే. ఇప్పటికీ జరుగుతుంది. ఆ వాక్యాన్ని బోధించేవాడు బోధిస్తుంటే వినేవాడు వెంటంటే మారేవాళ్ళు మారుచు ఉన్నారు. ఎంతగా మారుచు ఉన్నారంటే చీకటిలోంచి వెలుగులోకి వస్తున్నారు, నాశనంలోంచి జీవంలోకి వస్తున్నారు. ఇక్కడ వీరినైతే చేపలు పట్టే స్థితిలోంచి మనుషులు పట్టే స్థితిలోకి నడిపిస్తున్నాడు. మనుషులు పట్టడం అంటే ఒక మనిషిని అతడున్న స్థితి నుంచి మార్చి ఇంకొక డైరెక్షన్లోకి మార్చాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక మనిషి యొక్క మెంటల్ స్టేటస్ ఒక దానికి కట్టుబడిపోయి ఉంటుంది. దాని నుంచి బయటకు తీసుకురావటం దేవుని సువార్త వలననే సాధ్యం. అలాగూ మిమ్మల్ని నేను చేస్తాను, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, లోకానికి ఆశీర్వాదం అందించేవారిగా చేస్తాను, లోకానికి స్వస్థతనిచ్చేవారిగా చేస్తాను, లోకానికి వెలుగునిచ్చేవారిగా చేస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. అబ్రహాం అలాగూ లోబడ్డాడు. అబ్రహాం యొక్క సంతానాన్ని ఈరోజు కూడా ప్రపంచానికి దేవుడు ఒక వెలుగుగా చేశాడు. దేవుని ఆశీర్వాదాన్ని ప్రజలకు అందించేటట్టుగా అబ్రహాం సంతానాన్ని చేశాడు.
దావీదు గురించి రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో గొర్రెల దొడ్డిలో నుండి పిలిచి నిన్ను రాజుగా చేశాను, సింహాసనం ఎక్కించానని చెప్తాడు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాల్చుకొచ్చిన వ్యక్తి ఒక రాజు సింహాసనం ఎక్కాడు. ఇది దేవుడు చేసే పని. నీకు నమ్మటం చేతనైతే, నీకు లోబట్టడం చేతనైతే, నీకు చూడటం చేతనైతే, నీ చూపును, నీ నడకను, నీ స్థితి యావత్తును కూడా నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన నిన్ను చూసిన ఆశ్చర్యపడే స్థితికి యేసు నడిపిస్తానని చెప్తున్నాడు. మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్తున్నాడు. అలాగే యోసేపు ఒకప్పుడు బానిస అయినప్పటికీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక ఐగుప్తు రాజు దేశానికి మకుటము లేని మహారాజు అయిపోయాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిలుపు అది మనుషుల పిలుపు కాదు. దేవుని పిలుపు గొప్పది. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి, ఆ రోజున ఆయన చెప్పిన మాటకు లోబడిన ఆ శిష్యులు ప్రకటించిన సువార్త ఈ రోజున ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు ఈ సువార్త వెలుగులోకి వచ్చారు. పరలోకపు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఒక మాట మీకు చెప్తున్నాను, ఎంత ఆశీర్వాదం పొందుకున్నారంటే వీరు ఏమి ఆజ్ఞాపిస్తుంది ప్రపంచంలో జరుగుతుంది. ప్రస్తుత చరిత్రలో కూడా కొంతమంది రాజులు పడిపోవడానికైనా, రాజులు పుట్టడానికైనా క్రైస్తవులు చేసే ప్రార్థనలే కారణం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే భూలోకంలో దేన్ని బంధిస్తారు, పరలోకంలో బంధింపబడును. నిన్ను యేసు పిలుస్తున్నాడు. యేసు దగ్గరికి నువ్వు వస్తే మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని యేసు ప్రభు ఈ రోజున నీతో కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడి ఆయన పిలిచిన పిలుపులు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో కనపడతాయి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని యేసు ప్రభు చెప్పాడు. ఆయన పిలిచిన ప్రతి పిలుపు కూడా ప్రతి మనిషి ఆశీర్వదించబడటానికి, ప్రతి మనిషి స్వస్థత పొందటానికి, బానిస అయిపోవటం కాదు, ఇరుక్కుపోవటం కాదు, మరగుజ్జువాన్లా తయారైపోవటం కాదు, కేవలం నిన్ను ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టడానికి యేసు పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడండి. దేవుని ఆశ్చర్యకార్యాలు మీ జీవితాల్లో చూడండి. అంతేకాకుండా దేవుని ఆశ్చర్యకార్యాలు మీ సాక్ష్యం ద్వారా అనేక మంది జీవితాల్లో చూడండి. దేవుడి వాక్యమును మీ కొరకు దీవించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రం. ఈ సమయంలో ప్రకటించబడిన ఈ యొక్క వాక్యము నీదై ఉన్నది. ఇది ఈ బిడ్డల జీవితాల్లో ఫలింపచేయమని కోరుచున్నాం. వారు ఏ స్థితిలో ఉన్నారో అది కాదు, నువ్వు అక్కడ ఆగిపోమని నువ్వు చెప్పట్లేదు. రండి, నా వెంబడి రండి, నా వాక్యమును అనుసరించండి, నా ఉపదేశాన్ని అంగీకరించండి, నా బోధకు లోబడండి, నన్ను వెంబడించండి, మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని ఆ రోజున శిష్యులతో చెప్పిన మాటయే ఈ రోజున ప్రతి వ్యక్తితోనూ చెప్తూ ఉన్నావు. ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వారు ఆశీర్వదించబడతారు. వారి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం అనేది నీ మాటను బట్టి, నీకు లోబడే వారిని బట్టి అది ప్రవహిస్తూ ఉంటుందని చెప్పావు కనుక అలాగూ నమ్మునట్లు ఈ బిడ్డలను చేయమని, ఈ వాక్యం వారి హృదయాల్లో పరివర్తన తెచ్చినట్లు నీ కార్యం చేయమని భద్రపరచమని కోర్చు, తోడైనమని కోర్చు. ప్రతి ఆశీర్వాదం సమృద్ధిని బిడ్డలపై ప్రోక్షించమని, ఈ మాటలు వినిచిన వారి ప్రార్థనలో ఏకీవించిన వారు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టి స్వస్థత కలిగించమని కోరుచున్నాను. వారు బంధించబడిన స్థితి, కృంగిన స్థితి ఏదైనా ఉంటే ఇప్పుడే నీ శిలువ రక్త ప్రోక్షణ చేత, నీ ఆత్మ కలిగించు కార్యం చేత ఇప్పుడే బిడ్డలను లేవనెత్తమని, వారి పరిస్థితులలో నీ కార్యమును ప్రారంభించి జరిగించి భద్రపరచమని కోర్చు, తోడైనమని కోర్చు. ప్రతి ఆశీర్వాద సమృద్ధి వారి జీవితాల్లో స్థాపించి గొప్ప ఈవులను బిడ్డల పక్షంగా దయచేయమని, చదువుచున్న బిడ్డల జ్ఞానవికలు దయచేయం, ఉద్యోగ ప్రయత్నం చేయించున్న వారికి మంచి ఉద్యోగములను దయచేయం, వారు ఆశిస్తున్న స్థానాల కంటే గొప్ప స్థానం వారి జీవితంలో దయచేయం. అలాగే దెయ్యముల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, లేకపోతే పీడించబడుచున్న వారి కొరకు ఇప్పుడే నీ నామమున విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. నీ కృప చూపించు, దర్శనమిచ్చి నీ కొరకు బలపరచు. ప్రతివిధ ఆశీర్వాద సమృద్ధిని బిడ్డల జీవితంలో స్థాపించి అల్లవేళ వర్ధల జీవనం కోరచ్చు, తోడేయడమని కోరచ్చు. యేసు పరిశుద్ధన నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ యొక్క టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీరు, మీకున్న సందేహాలు, సమస్యలు మాకు రాయండి. మా కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా మాకు రాయవచ్చు. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉన్నారు కనుక మీరు కూడా మీ సమస్యల కొరకు మాకు రాసి లేక ఫోన్ చేసి దైవాశీర్వాదాలు పొందాలని, మీరు
ఏదైతే లోటుగా కలుగున్నారో లోటు నుంచి విడుదల పొందుట కొరకు మీ ప్రార్థనలు మేము ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అనుదినము మనలను ఆదరిస్తూ బలపరుస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. శామ్యూల్ మోర్స్ గారు, పరిశుద్ధాత్మ అనగానేమి? పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు. ఆ దేవుడు ఆది నుండి 3 వ్యక్తిత్వాలుగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ దేవుడు 3 వ్యక్తిత్వాల్లో ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఈ ముగ్గురు కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అలాగని చెప్పి ముగ్గురు కూడా అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. ముగ్గురు కలిసి ఏకీభవించి ఒక్కటై ఉన్న దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. అందులో మనకి చెప్పబడుతున్న 3వ వ్యక్తిత్వమే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ కొంతమంది అభిషక్తులు, కొంతమంది ఏర్పాటు చేయబడిన వ్యక్తులు మాత్రమే పొందుకోగలిగి ఉండి వారు గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు వారు జరిగించారు. దావీదు జరిగించాడు, ఆ విధంగా మనం చూడగలుగుతున్నాం. సంసోను జరిగించాడు. అయితే నూతన నిబంధన పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఒక ప్రత్యేకమైన పరిచర్య అప్పగించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు, నేను మీ కొరకు పంపిస్తానని చెప్పాడు. అలాగే పాత నిబంధనలోని ప్రవక్తలైన యోవేలు చేత ప్రవచించబడింది. ఆ ప్రవచనము అపోస్తులైన కార్యం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్న 16వ వచనంలో యోవేలు ద్వారా ప్రకటించబడిన ఆ ప్రవచనం ఏంటంటే, అంత్య దినములందు అందరి మీద నేను నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పాడు. ఎవరో కాదు, ప్రత్యేకించబడిన వారు కాదు, కొంతమంది కాదు, లేకపోతే ఏర్పాటు చేయబడిన కొద్దిమంది కాదు, కానీ అందరి మీద నా పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే కొందరికే ఆ ధన్యత ఉన్నది, కొందరికే అది అనుగ్రహించబడింది. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా దాన్ని పొందుకోగలిగిన ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను మనము ఏ విధంగా పొందుకోగలం? పరిశుద్ధాత్మ మనలో జీవిస్తూ ఉన్నది. ఏంటంటే మనము దేవుని కుమారులమై ఉన్నాం. ఆయన నుండి మనం ప్రత్యేకించబడి దూరస్తులమైనప్పటికీ మనలో, మన రక్తమాంసాలలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మని భక్తుడు సెలవిస్తున్నాడు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు మాట్లాడుచున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తున్నది. విలువను మనం గ్రహించి దాన్ని పొందుకోవడానికి మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అంటే తండ్రి అయిన దేవుడు మన ఈవులను పిల్లలుగా మనకి ఇవ్వాల్సిన ప్రతీదీ కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. అందులో బెస్ట్ థింగ్ మాట అన్నిటికంటే ఇక్కడ రాస్తున్నది అంటే పరిశుద్ధాత్మనే మీకు నిశ్చయంగా ఇస్తానన్నాడు. కాబట్టి మీరు ఏదైనా దేవుని అడగొచ్చాడంటే మనం అడిగే దాంట్లో విలువైనది పరిశుద్ధాత్మని మనం గ్రహించి అడిగి పొందుకొనాలి. శామ్యూల్ మోర్స్ గారు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తి క్రీస్తుతో ఏ విధమైన సంబంధం కలిగి ఉంటాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, మనందరం కూడా ఒక్క ఆత్మయందే బాప్తిసం పొంది ఒక్క శరీరంలోనికే మనందరం బాప్తిసం పొందినట్లు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ శరీరం ఏంటంటే సంఘం. అయితే ఆ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు. ఈ శిరస్సుకి ఆయన క్రీస్తుకి ఎప్పుడు కూడా సంఘం అనుసరించబడి ఉంటుంది. కానీ సంఘంలోనికి ఒక వ్యక్తి చేర్చబడాలంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఎంతైనా అవసరం. ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అగ్నిలో బాప్తిసం మనకిస్తుంది. ఈ అగ్నిలో మనం బాప్తిసం పొందుకోవడం ద్వారా యోహాను భక్తుడు నీటి బాప్తిసాన్ని బోధించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ఆదరణకర్త, వాగ్దానం చేయబడిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అగ్నిలో బాప్తిసం ఇచ్చి మనల్ని సంపూర్ణులుగా చేసి సంఘంలో మనల్ని పాలిభాగస్తులు చేయడం ద్వారా మన క్రీస్తు సంబంధం కలిగిన వారమే. క్రీస్తుతో ఎప్పుడు కూడా ఐక్యపరచబడటానికి, క్రీస్తుతో మనము ఐక్యపరచబడి మనం ఎదిగి ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి ఈ ఆత్మ ఎప్పుడు కూడా మనకు సహకారం చేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ. అలాగే ఒక వ్యక్తిని అభిషేకిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో నూనెతో, తైలంతో అభిషేకించేవారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేవుడు తన ఆత్మ ద్వారా అభిషేకిస్తాడు. ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకు దేవుడు అభిషేకిస్తాడు. ఒక్కొక్కసారి ఆత్మ తన హృదయంలో నుండి ఒక వ్యక్తిని గద్దించి ఒక పాపం చేయకుండా వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంనే విజ్ఞాపన చేస్తూ ఉంటాడు మనలో ఉండి. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మన మార్గమును బోధిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు మనకు తెలియని విషయాన్ని. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే నివాసం ఉంచుతూ మనల్ని పరిపక్వతలోకి తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని, జ్ఞానం అంటే మనకి ఏదో నేర్పిస్తూ ఉంటుంది. ఒకసారి అజ్ఞానంలో మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. మన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమ కలిగి ఇతరులతో వ్యవహరించేటట్లు మనకు సహాయం చేస్తూ ఉంటుంది. మేరీ శాంతి గారు, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ జరిగించే క్రియలు ఏమిటి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తికి
తన సొంత ఆలోచనలతో తన ప్రేరేపణ బట్టి నడిపించే వ్యక్తికి చాలా తేడా కనబడుచున్నది. ఎందుకంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేని కొరకైతే ఎదురు చూడమని శక్తిని పొందుకుంటారు, మీరు ఎదురు చూడండి, ప్రార్థన చేయండి, కనిపెట్టిన అన్నప్పుడు శిష్యులందరూ చేరి ఎదురు చూసినప్పుడు కరెక్ట్గా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి అగ్నిగా రాలగా వారందరూ శక్తిని పొందుకున్నారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో సెలవిస్తుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అనే వాక్యంలో చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టి దాన్ని పొందుకుంటే ఆయన ఇస్తానన్న దేవుడు అనుగ్రహించినప్పుడు మనం సాక్షులం అయిపోతాం. వీఆర్ బీయింగ్ విట్నెస్. ఇంకా సాక్షులు ఆటోమేటిక్గా అయిపోతామన్నమాట. మనం ఏదో చేసి సాక్షులం కావాల్సిన అవసరం లేదు, కానీ దేవుని ఆత్మ మనలను సాక్షుల్ని చేస్తుంది. ఉదాహరణగా మనం చూస్తున్నట్లయితే పేతురు కనబడుతున్నాడు. పేతురు అనేక సార్లు తొందరపడి క్రీస్తు అంటే తెలియదని అనేసాడు, దేవునికి దూరంగా జీవించాడు. ఒక్కొక్కసారి ఆత్మలో దేవునితో కలిసి క్రీస్తు ఏ విధంగా అయితే ఆశించాడో ఆ విధంగా లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మను శిష్యులందరూ వీళ్ళు కనిపెట్టి మేడగదిలో పొందుకున్న తర్వాత వారి జీవితాలు చాలా అద్భుతంగా మారిపోయినాయి. ఎలా సాక్షులై ఉండాలని దేవుడు కోరుకున్నారో ఆ విధంగా వాళ్ళని దేవుడు తయారు చేశారు విత్ హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో ఒక్కసారి వాళ్ళు నింపబడి బాప్తిజం పొందుకున్న తర్వాత వారికి దేవుడు నూతనమైన వరములు, అన్య భాషలతో మాట్లాడారు, స్వస్థతలు చేయగలుగుతున్నారు, వారి ప్రార్థనలో శక్తి మారిపోయింది, వారి వాక్య బోధనలో కూడా అద్భుతమైన క్రియలు కనబడుతున్నాయి. పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది బాప్తిస్మము పొందారు. ఒక పామరుడు, విద్య లేనివాడు, అదే చేపలు పట్టే జాలరి ఈ రోజున క్రీస్తుని గురించిన మర్మములు, సువార్తను చాలా బలముగా ప్రకటించి పరిశుద్ధాత్మ శక్తితోనే మేము ఈ కార్యమును చేస్తాము, యేసుక్రీస్తు నామములో ఆయన ఇచ్చిన ఆత్మలో మేము ఈ రోజున కార్యం చేస్తున్నామని వారు లోకానికి గొప్ప అపోస్తలుగా నిలబడ్డారు. ఇది మనల్ని సాక్షులను చేసి మన అద్భుతంగా దేవుని కోసం నిలబెట్టుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన జీవితంలో పొందుకుని మనం కూడా ఆశీర్వదింపబడాలని ప్రభు పెట్టి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదములు మాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. మా చిరునామా న్యూ లైఫ్ మినిస్ట్రీస్, పండిత విల్లూరు, వయా మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534122. అవర్ అడ్రస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్, పండిత విల్లూరు, వయా మార్టేరు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నెంబర్ 534122. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 08819248033. మా మొబైల్ నెంబర్ 9989395705. మరి యొక్క నెంబర్ 9963286297.